తెలంగాణలో మీడియా పరిణామాలు పర్యవసనాలు అంశంపై సామాజిగూడ ప్రెస్ క్లబ్లో సిగ్నల్ టీవీ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. అయితే తెలంగాణపై ప్రణాళిక ప్రకారం దాడి జరుగుతుందని టీ న్యూస్ సీఈఓ శైలేష్ రెడ్డి మండిపడ్డారు. ఒక కుట్ర ప్రకారం తెలంగాణ సంస్కృతిని హేళన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా ఇక్కడి ప్రజలను మభ్యపెడుతున్నారని, తెలంగాణ బుద్ధిజీవులు ఒక్కటై ఈ కుట్రలు తిప్పికొట్టాలని కోరారు. సమావేశంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, బీజేపీ ఎమ్మెల్యే పైడిక రాకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒక ప్లాన్డ్ స్ట్రాటజీ, ఒక ప్లాన్ ప్రకారం జరుగుతుంది, ఒక స్ట్రాటజీ ప్రకారం జరుగుతుంది. దౌర్భాగ్యం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉండే నాయకులు, బుద్ధిజీవులు దాన్ని గ్రహించలేకపోతున్నారు. ఎక్కడ కూడా వీళ్ళు ఒక ప్లాన్ ప్రకారం చేస్తున్నారు అనేది. బీఆర్ఎస్వి నాయకులు మహా టీవీ ఆఫీస్ మీద పోయి దాడి చేసింది, అది ప్లాన్ ప్రకారం జరగలేదు. కానీ ఆ దాడికి ముందు జరిగిన, ఆ దాడికి ఉన్న నేపథ్యం ప్లాన్ ప్రకారం జరిగింది. ఎట్లా ప్లాన్ ప్రకారం జరిగింది? తెలంగాణ మీరు చూస్తున్నారు, తెలంగాణ సంస్కృతి మీద దాడి మొదలైంది. 3-4 నెలల నుంచి చూస్తుంటే తెలంగాణ సంస్కృతి మీద లెఫ్ట్, రైట్ అండ్ సెంటర్ దాడి అవుతుంది. తెలంగాణ ఫోక్ సాంగ్స్ ఈ రోజు దేశాన్ని గడగడలాడిస్తున్నాయి. తెలంగాణ ఫోక్ సాంగ్స్, ఆ తెలంగాణ ఫోక్ సాంగ్స్ కు వ్యతిరేకంగా ఆంధ్ర నుంచి ఉద్యమం స్టార్ట్ అయింది. తెలంగాణ ఫోక్ సాంగ్స్ ని వెటకారంగా వాటిని చూపించే స్టార్ట్ అయింది. వాటిని వెక్కిరిస్తున్నారు, వాటిని హేళన చేస్తున్నారు. అది స్టార్ట్ అయింది. తెలంగాణ సంస్కృతి మీద దాడి స్టార్ట్ అయింది. తెలంగాణ సంస్కృతి మీద దాడి జరిగినప్పుడు కానీ, తెలంగాణ ప్రాంతం మీద దాడి జరిగినప్పుడు కానీ, తెలంగాణ అస్తిత్వం మీద దాడి జరిగినప్పుడు కానీ ఖచ్చితంగా ఒక నాయకత్వం తెలంగాణకు ఉంది. ఆ తెలంగాణకున్న నాయకత్వం ఇప్పుడు కాదు, గత కొన్ని సంవత్సరాలుగా ఎప్పుడు సాంస్కృతిక దాడి జరిగినా, ఎప్పుడు అస్తిత్వం మీద దాడి జరిగినా ఆ నాయకత్వం అడుగడుగున వెనంటే ఉంటూ వస్తుంది. అది సాగదు. ఆ నాయకుడు అంత గట్టిగా ఉన్నంత వరకు అది సాగదు. కాబట్టి ఆ నాయకుడి కుటుంబాన్ని, ఆ నాయకుడి వ్యక్తిత్వాన్ని హననం చేసే కార్యక్రమం స్టార్ట్ చేసిండ్రు. ఎందుకంటే వీళ్ళని దాడి చేస్తే ఆ సమాజం స్పందిస్తుందా లేదా చూడాలి. వీళ్ళను దాడి చేసి, వీళ్ళపైన దాడి చేసిన తర్వాత కూడా ఆ సమాజం స్పందించకపోతే ఇంకా మనం డైరెక్ట్ గా సమాజం మీదనే దాడి చేసేయచ్చు, వాళ్ళ అస్తిత్వాన్ని మీద దాడి చేసేయచ్చు, వాళ్ళని ఈ ప్రాంతంలో, వాళ్ళ ప్రాంతంలోనే వాళ్ళని పాతి పెట్టొచ్చు అనే ఒక కుట్రలో భాగంగా ఇదంతా జరుగుతున్నది. ఈరోజు నేను ఇంకొకరెవరో మాట్లాడుకున్న దాన్ని నా వాయిస్ ఏందో నిర్ధారించకుండా ఎఫ్ఎస్ఎల్ వాళ్ళు ఆ వాయిస్ హీరోయిన్ ఫోన్ ట్యాప్ చేసిందని చెప్పేసి ఎఫ్ఎస్ఎల్ వాళ్ళు నిర్ధారించకుండా, పోలీసులు నిర్ధారించకుండా, ఎవరు నిర్ధారించకుండా ఒక బాధ్యతాయుతమైన ఛానల్లో ఎట్లేస్తారండి అట్లాంటి వార్తల్ని? కొంచెమన్నా బాధ్యత ఉండదు ఎవరికైనా? ఎట్లేస్తారు? పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాతనే వార్త వేయాలా. నీకేముంది, ఆధారం ఏముంది? బట్టగాల్చి మీద వాడేసి ఇక మీరు కడుక్కోండి, తర్వాత పోండి, తర్వాత మీరు బర్ణాలు రుద్దుకోండి, అది ప్రోత్సహించొద్దు. తెలంగాణ అస్తిత్వం మీద ఒక ప్లాన్ ప్రకారం దాడి జరుగుతుంది. ఆ ప్లాన్ ప్రకారం దాడి జరుగుతుందనే విషయాన్ని తెలంగాణ సమాజం ఇప్పటికైనా గుర్తించాలి. తెలంగాణ సమాజం దాన్ని గుర్తించకపోతే మొత్తం ఎట్లా అంటే పుచ్చుపోయిన తర్వాత అప్పుడు మనం మేల్కొండి లాభం లేదు. అప్పటికి వ్యవస్థలన్నీ మళ్ళా సీమాంధ్ర వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతాయి. మనం ఏమీ చేయలేని పరిస్థితి.